కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్ర వేయాలి. అది ఎట్లా వేయగలుగుతాం? డాక్టర్లు ఏమన్నా తీసుకొచ్చి వెటర్నరీ డాక్టర్లతో చెక్ చేపిస్తామా? లేదు. ఈ మధ్యన అది మనల్ని చూసినా కూడా మురుగుతోందబ్బా, గట్టిగా అరుస్తోందబ్బా, దానికి పిచ్చెక్కేసినట్టుంది, ఆ మధ్యన దేన్నో కరిచిన తర్వాత దానికి పిచ్చెక్కిందంట, లేకపోతే ఎవరినో కరిచాక పిచ్చెక్కిందంట, ఇట్లాగ ప్రచారం ప్రారంభిస్తే, లేదా అది అటు ఇటు పరుగులు పెడుతుంటే అదిగో పిచ్చెక్కితేనే అట్లా ప్రవర్తిస్తాయి అంటూ కనుక 4 రోజుల పాటు ఆ ముక్క మాట్లాడితే ఆ తర్వాత దాన్ని చూసిన వాళ్ళందరూ కొంచెం దూరంగా జరుగుతారు. దాంతో దానికి తిక్కరేగి మీదకి వస్తుంది, అదిగో పిచ్చెక్కిందని కొట్టి చంపేయచ్చు అనమాట. ఏదైనా సరే ఇది ఈ సామెత ఎందుకంటే ఒకళ్ళని మనిషిని నాశనం చేయాలన్నా లేదా ఏది చేయాలన్నా వ్యూహాత్మకంగా ఎకోసిస్టమ్ ద్వారా సెట్ చేయడం అంటారు. అది జగన్ని అలాంటి వ్యక్తిగా చూపించడంలో దించడంలో సక్సెస్ అయినటువంటి మీడియా ఇప్పుడు ఒక వ్యూహాత్మకమైన అడుగులు వేస్తుంటుంది. ఏదైనా సరే చంద్రబాబు గారు తీసుకునే నిర్ణయాన్ని సైకలాజికల్గా ప్రిపేర్ చేస్తుంది మనల్ని. అందులో భాగంగా ఆ వార్తల తీరుని అర్థం చేసుకోవడం మనకు సాధారణంగా దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్ అర్థం కాదు. ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుందో చూసాం. మొన్ననే మనం పార్టిసిపేషన్ అదే పీపీపీ రోడ్ల గురించి ఇంత దారుణమైన గుంటలు ఇట్లా ఉంటే ఎట్లాగా అని ప్రజలందరూ భావిస్తున్నారు, ఏదైనా రూపాయి పోయినా పర్లేదు అంటున్నారు అన్నటువంటి కోణంలో తీసుకొచ్చి ఆ తర్వాత పీపీపీ పద్ధతిలో ఇచ్చేస్తామన్నారు. హాస్పిటళ్ళు అసలు బాగలేదు, అవన్నీ కూడా నాడు నేడు కింద బాగు చేసి హాస్పిటల్ని డెవలప్ చేస్తున్నటువంటి దశలో హాస్పిటల్ ఏం బాగాలేదు, దారిద్రంగా ఉన్నాయి, అందుకని నిర్వహణ పీపీపీ కింద ఇచ్చేస్తాం అంటే దెన్ సైకలాజికల్గా మనల్ని ప్రిపేర్ చేసేసారు. అక్కడ బాలేదు కాబట్టి బాగోవాలంటే ఎవరన్నా నిర్వహించాలి. అట్లాంటి కోణంలోనే ఇప్పుడు రేషన్ కార్డులకి ఎత్తు పెట్టబోతున్నారా? ఎందుకంటే ఏదైతే మనల్ని సైకలాజికల్గా ప్రిపేర్ చేసేటటువంటి జ్యోతి రాసిన ఇది మళ్ళీ చంద్రన్న కానుకలు అంటూ ఇందులో రాసుకొచ్చినటువంటి అసలు వార్త ఏంటంటే ప్రభుత్వం మీద ఏటా 538 కోట్ల రూపాయలు భారం పడబోతుంది, బియ్యంతో పాటు సబ్సిడీ మీద పలు సరుకులు ప్రణాళికలు సిద్ధం చేసిన ప్రభుత్వం. అంతవరకు వార్త. అసలు పాయింట్ ఇక్కడి నుంచి ఉంది. రాష్ట్రంలో 1,48,00,000 రేషన్ కార్డులు, వీటిలో 90 లక్షలకే కేంద్రం గుర్తింపు. ఆహార భద్రతా చట్టం రాయితీ వాటికే 58 లక్షల కార్డుల భారం రాష్ట్రం మీదే. గంటల్లో కార్డులు ఇస్తానని జగన్ బేరాలు. కేంద్ర నిర్ణయంతో 6 నెలలకు మార్పు, అది సక్రమంగా జరగలేదు. 3.36 లక్షల దరఖాస్తులు పెండింగ్, వీటన్నిటిపైన విధాన నిర్ణయం అవసరం. అంటే ఈ ముక్క నా వీడియోలు ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి తెలుసు. ఆంధ్రప్రదేశ్లో 1,65,00,000 కుటుంబాలు ఉన్నాయి, అందులో 1,47,00,000 మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. అదే నీతి ఆయోగ్ లెక్క ప్రకారం అయితే 85 లక్షల మంది మాత్రమే రేషన్ కార్డుకి అర్హులు. అసలైతే కనుక రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు రీత్యా చూస్తే 30% మందికి మాత్రమే అర్హత ఉంది. ఆ లెక్కను చూసుకుంటే ఒక 40-45 లక్షల మందికే వెళ్లాల్సి ఉంది. కానీ అప్పటికి 85 లక్షలకు అనుమతిస్తోంది నీతి ఆయోగ్, అదే కేంద్ర ప్రభుత్వం. అదే సందర్భంలో ఇక్కడ ఏకంగా 1,47,00,000 ఉంది. ఇది 1,00,000 సార్లు చెప్పుంటాను నేను. ఇప్పుడు ఇదే పాయింట్ని పట్టుకుని వీటిలో 90 లక్షలకే కేంద్రం గుర్తింపు, ఆహార భద్రత చట్టం రాయితీ వాటికి ఇక్కడ 58 లక్షల కార్డుల భారం రాష్ట్రంపైనే దీని మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మొన్ననే ఏదైతే దొంగ పెన్షన్లు అన్నటువంటి పాయింట్ మాట్లాడడం, అట్లాగే ఇక్కడ ఇది మాట్లాడుతున్నారు. అంటే రేషన్ కార్డులు ఎత్తివేయబోతున్నారా? ఫస్ట్ ఏమంటారంటే ఇదిగో ఇట్లాగా వీటిట్లలో దొంగ రేషన్ కార్డులు తీసుకున్న వాళ్ళు, దొంగ పెన్షన్లు తీసుకునే వాళ్ళు వదిలిపెట్టేది లేదు, కఠినంగా వ్యవహరిస్తాం, శిక్షిస్తాం, వాళ్ళ మీద తప్పుడు తీసుకున్నందుకు గాను కేసులు పెట్టి అరెస్టులు చేస్తామంటే తొందరగా సరెండర్న చేయమని చెప్తారు. లేకపోతే కనుక కేసులు పెడతామంటే సహజంగా భయపడి అప్పచెప్పాల్సి ఉంటుంది. అట్లాంటి యాక్టివిటీ ఏమన్నా నడుస్తుందా రాబోయేటువంటి రోజులు? ఎందుకంటే రాష్ట్రంలో జరిగే ప్రతి అంశంలోనూ ఈ 60 లక్షలు అన్నటువంటిది కీలకమైనటువంటి పాయింట్. వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ అన్నటువంటి ఖచ్చితంగా అవి ఒక రకంగా చెప్పాలంటే మధ్యతరగతి చేతికి ఇచ్చేసినటువంటివి. ఇది పక్కా, నో డౌట్ ఎట్ ఆల్. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి, ఈ ప్రభుత్వం ఏం చేయబోతుందో.